విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం మెసానిక్ మైదానంలో నిర్వహించిన మన అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి జట్ల ఎంపిక పోటీ పరీక్షలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఛాంపియన్షిప్లో భాగంగా ఈరోజు జిల్లా స్థాయి ఎంపిక పడిన ప్రయాణం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు హోదా జయమంటారని స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఈరోజు సో 7 కాన్స్టిట్యూన్సీస్ అంతా ఒక 500 ఉండాలి, కానీ 7 సెలెక్ట్ పర్సన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ మన అమరావతి ఛాంపియన్షిప్ ఆఫ్ 2026 కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తున్నాము. సో మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుండి మన మెకానిక్ సిటీ కూడా 2,78,00,000 శాంక్షన్ అయినారు. సో నెక్స్ట్ స్పోర్ట్స్ కంటెస్ట్ చేసే లోపల మీకు ఇక్కడ ఇంకా చాలా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. మీకు ఎవరైతే ఏ స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పోర్ట్స్కి సంబంధించిన మాస్టర్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, అందరూ షార్టేజ్ ఏముందో ఇప్పుడే చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసే విధంగా మీరంతా స్పోర్ట్స్లో బాగా పార్టిసిపేట్ చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది స్పోర్ట్స్ అనేది. మేము చదివేటప్పుడు నేను క్రికెట్ ఆడేవాడిని, అందుకనే కొంచెం బాగా హైట్ బాగున్నా. కానీ తర్వాత స్పోర్ట్స్ ఆడే టైం లేదు కాబట్టి మంచి లావ్ అయిపోయినా. కాబట్టి మీరు ఎవరైనా బాగుండాలి అంటే స్పోర్ట్స్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లోనే బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మన చిత్తూరు పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరీ ముఖ్యంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, మన స్పోర్ట్స్ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే శాప్ చైర్మన్ రవి నాయుడికి అందరికీ, మరీ ముఖ్యంగా మా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన స్పోర్ట్స్ మెన్స్ మీకు నాకు పేరు తెచ్చే విధంగా బాగా పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఆడాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. మీకు సందేశాన్ని ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మన చిత్తూరు ఎమ్మెల్యే జీజీఎం గారికి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్కి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ఎవరైతే స్పోర్ట్స్లో పాటలు కూడా మన ముఖ్యమంత్రి నారా స్పోర్ట్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో ఆయన మీట్ చేస్తూ మీకు ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయి, మీకు స్పోర్ట్స్లో ఇంకా ఎంకరేజ్ చేయాలంటే పేరెంట్స్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తూ చదువుతో పాటు స్పోర్ట్స్ ఉంటేనే పిల్లలు అన్నింటిలో యాక్టివ్గా ఉంటారు అనే ఉద్దేశంతో ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మీ అందరూ కూడా ఈరోజు చదువుకి ఎంత ప్రాధాన్యత ఉందో స్పోర్ట్స్ కోటాలో కూడా మీకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మంచి ఎనర్జెటిక్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఈ అమరావతి 2026 ఛాంపియన్స్లో విన్నర్ కావాలని, దాంట్లో ముఖ్యంగా మన చిత్తూరులో మీరు ఎక్కువ ప్రైజెస్ తీసుకురావాలని కూడా కోరుకుంటూ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. మన మెకానికల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కూడా దాదాపు 3 కోట్ల వరకు మనకి అవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా ఎందుకంటే ఇది మన హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఈ మెకానికల్ గ్రౌండ్ ఎంతో చారిత్రాత్మకమైనది. దీన్ని ఇంకా డెవలప్ చేసి మీలాంటి ఎంతో మంది పిల్లలకి ఈ స్పోర్ట్స్లో అవకాశాలు కల్పించేలాగా మన ఎమ్మెల్యే గారు ఎంతగానో కష్టపడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు మరొక కొత్తగా మెకానికల్ గ్రౌండ్
మన రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా మొన్న చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించింది, ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి స్పోర్ట్స్ కోటా కింద ఖచ్చితంగా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి మీరందరూ కూడా జాబ్స్ రావాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. భారతదేశంలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అన్ని రాష్ట్రాల్లోనూ ధ్యాన్చంద్ జన్మదిన దీన్ని జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మన రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మనము 16,000 మందిని ఒకే చోటుకి చేర్చి వరల్డ్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యున్సీ లెవెల్లో సెలెక్షన్లు, డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్, మళ్ళీ ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రైజ్ మనీ ఇది అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో 12 గేమ్లు ఇంక్లూడ్ చేస్తారు. ఈ 12 గేముల్లో మళ్ళీ 2 ఏజ్ గ్రూపులు ఉన్నాయి. ఒకటి వచ్చి 17 సంవత్సరాల లోపు, మళ్ళీ 23 సంవత్సరాల లోపు వీళ్ళకు. ఇప్పటి వరకు ఈరోజు ఇక్కడ వచ్చి చిత్తూరులో వచ్చి మనకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఫస్ట్ డే టోర్నమెంట్ జరుగుతున్నది. ఈ ఫస్ట్ డే టోర్నమెంట్లో మనకు అథ్లెటిక్స్, యోగా, హాకీ, బాక్సింగ్ ఇవి జరుగుతున్నాయి. వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కలిగజేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఎప్పుడు ఆహారం అనేది ఎప్పుడు ఉండేది కాదు. ఈసారి ఆహారం కూడా సప్లై చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా పిల్లలకు మంచి బ్రేక్ఫాస్ట్, మంచి లంచ్, ఫుల్ మీల్స్ అంటే దాంట్లో స్పెషల్ ఇదిగానే పెట్టి అరేంజ్ చేస్తున్నాము. గ్రౌండ్ చక్కగా మార్క్ చేసాము, ఎక్కడే వాళ్ళు ఏం లేకుండా అరేంజ్ చేసాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ లెటర్ పెట్టి మన ఇంటెలిజెన్స్ వేల నుంచి కానీ పోలీసులు ఉన్నారు మన దగ్గరే. ఇంకా ఏదైనా అనుకోని విధంగా ఏదైనా గాయాలు అవుతాయి కదా, దానికోసం మనం డిఎంహెచ్ఓ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి డిఎంహెచ్ఓ ద్వారా కూడా ఇది చేస్తున్నాము. దాంతోపాటు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళని కానీ పిలిచి దీన్ని బాగా హైలైట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.